ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా, ఎంఓయూ లేకుండా బాబు టీం వెనుదిరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వం మారగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, ప్రతీకారంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి సర్కార్ నడిపిస్తుండడం, పారిశ్రామికవేత్తలు నేతలను హింసించడంతో పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నారు. హింసా రాజకీయాల నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. మహారాష్ట్రకు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెళ్లాయి. గతంలో వైఎస్ జగన్ దావోస్ పర్యటనలో 1,26,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దావోస్ పర్యటన విఫలం కావడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఢిల్లీలో పలువురిని చంద్రబాబు కలుస్తున్నారు. బడ్జెట్ కోసం కేంద్ర పెద్దలను కలుస్తున్నట్టుగా ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. రైట్. సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దావోస్ పర్యటనలో సున్నా పెట్టుబడులు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. కానీ కేంద్ర బడ్జెట్ త్వరలో రాబోతోంది. దానికోసం ఆయన కేంద్ర పెద్దల్ని కలవనున్నట్టుగా కూడా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఎవరెవరిని కలవబోతున్నారు? ఒక డైవర్షన్గా భావించవచ్చు దీన్ని, ఎందుకంటే దావోస్ వెళ్లారు, అసలు ఎటువంటి పెట్టుబడులు తేలేదన్న వార్త ఈరోజు ప్రముఖంగా చాలా పత్రికల్లో కూడా కనిపించిన పరిస్థితి. దాదాపు నెల రోజుల నుంచి దావోస్ పర్యటనకు సంబంధించి ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అక్కడ అట్టర్ ఫ్లాప్ కావడంతో దాని నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు నేరుగా చంద్రబాబు ఢిల్లీలో దిగారు. ఈరోజు ఆయన పలువురు కేంద్ర పెద్దలను కలిసేటువంటి అవకాశం ఉంది. సో బడ్జెట్ లో ఏపీకి కేటాయింపుల కోసం ఆయన ఈరోజు కేంద్ర పెద్దలను కలుస్తున్నారని ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి గత నెల రోజుల నుండి చంద్రబాబు ప్రభుత్వం దావోస్ లో తాము పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దానికి అనుగుణంగానే పెయిడ్ న్యూస్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు కూడా పబ్లిసిటీ కోసం జీవోలు విడుదల చేసినటువంటి పరిస్థితి చూసాం. గత 3-4 రోజుల నుంచి దావోస్ నుంచి ఫోటోలు విడుదలవుతున్నాయి తప్ప ఒక్క ఎంఓయూ కూడా ఇప్పటివరకు సైన్ కాలేదు. సో దానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రంలో చంద్రబాబు అధికారం చేపట్టగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే ప్రధాన కారణంగా పారిశ్రామిక వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాలు, పథకాలు వాటన్నిటిని కూడా మూలన పడేసి హింసా రాజకీయాలకు తెరతీయడం, అలాగే పలువురు పారిశ్రామికవేత్తలని, జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తలను భయపెట్టడం లాంటి పనులకు చంద్రబాబు ప్రభుత్వం దిగింది. దాంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పూర్తిగా పెట్టుబడులకు వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. వాటితో పాటు అనేక మంది ప్రత్యర్థి పార్టీల నాయకులను, కార్యకర్తలను రోడ్లపైన హింసించి చంపడం, వెంటాడి చంపడం లాంటి ఘటనలను కూడా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ వీడియోస్ అన్ని కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. ఏకంగా దానికి సంబంధించి పెద్ద ఎత్తున పార్లమెంట్ లో కూడా ఆందోళన లేవనెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడం, హింసాత్మక రాజకీయాలను చంద్రబాబు చేస్తుండడం, తాను ఖచ్చితంగా పొలిటికల్ గవర్నెన్స్ చేస్తానని ఆయన అనేక సందర్భాల్లో చేశారు. సో పొలిటికల్ గవర్నెన్స్ అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలను వ్యతిరేకించడం, గత ప్రభుత్వం ఎవరైతే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించో వారందరిపైన ప్రతీకారంగా వారిని వేధించడం, ఇలాంటి చర్యలకు చంద్రబాబు నాయుడు దిగుతున్నారు. సో ఆ నేపథ్యంలోనే పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చంద్రబాబు కల్పించలేకపోయారు. దాని ఫలితంగానే ఈరోజు దావోస్ లో ఏపీకి ఒక్క రూపాయి పెట్టుబడిని కూడా ఆకర్షించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని పారిశ్రామిక వర్గాలను కూడా కోడై కూస్తున్నట్టు. వెంకటేష్, అయితే ఫస్ట్ ఆల్మోస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం, ఆల్మోస్ట్ ఈ పనులు ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి, కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు వెళ్ళి కేంద్ర పెద్దల్ని కలవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందనేది ప్రశ్న. ఇది ఖచ్చితంగా ఒక డైవర్షనే ఏమో అనే ఒక అనుమానం కూడా. ఖచ్చితంగా నిజానికి నవంబర్, డిసెంబర్లోనే దీనికి సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా జరుగుతాయి. అప్పుడే రావాల్సినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి వెళ్తాయి. సో ఆ సమయంలోనే ఆల్మోస్ట్ దానిపైన ఒక ఫైనల్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేది కేవలం కొంత ఈ అంశానికి సంబంధించి దావోస్ లో తన యొక్క ఫెయిల్యూర్స్ ను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నేరుగా చంద్రబాబు నాయుడు దావోస్ నుంచి ఢిల్లీలో దిగారు. నిజానికి తెలంగాణ సీఎం దావోస్ నుంచి నేరుగా హైదరాబాద్కి వెళ్తే చంద్రబాబు మాత్రం ఢిల్లీలో స్టాప్ పెట్టుకున్నారు. ఈ రోజు ఆయన బడ్జెట్ కోసం పెద్దల్ని కలిసి తాను ఏదో సాధిస్తున్నట్టు మళ్లీ పబ్లిసిటీ చేయించుకునేటువంటి ఎత్తుగడలో భాగంగానే ఈ రకమైనటువంటి ఆయన ఎత్తుగడలకు పాల్పడుతున్నారనేది ప్రధానంగా రాజకీయ వర్గాల్లో వస్తున్నటువంటి ఒక చర్చ. నిజానికి ఏపీని వైఎస్ జగన్ హయాంలో దాదాపు 1,50,000 కోట్ల పెట్టుబడులను వైఎస్ జగన్ సాధించారు. సో దావోస్ వెళ్ళినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా వరుసగా నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే జీడీపీలో కానీ పర్ క్యాపిటల్ కానీ చాలా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ప్రభుత్వం మారగానే చంద్రబాబు నాయుడు పూర్తిగా
తాను పొలిటికల్ గవర్నెన్స్ ఇస్తాను, ప్రతీకార రాజకీయాలకు చేస్తాను, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తానని ఓపెన్ గా లోకేష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎందుకు ముందుకు రావడం లేదు. సో దాని ఫలితంగానే ఈ రోజు ఏపీ ప్రజలందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.